కరీంనగర్లో జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ జూనియర్ చెస్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకకు హాజరైన ఎమ్మెల్యే కంగుల కమలాకర్ విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మేధాశక్తిని పెంచే చెస్ లాంటి క్రీడలపై దృష్టి పెట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు. మనము పొద్దున్న లేస్తే ఫీల్డ్లకు ఇంట్లో ఉండకూడదు. పొద్దున 8ంటికే బయటకు వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో ఉండే అన్ని క్రీడలు ఆడుతున్నాం. ఆటోమేటిక్గా దాంతో మన ఫిజికల్ ఫిట్నెస్ అద్భుతంగా మారిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగున్నా కానీ ఇమీడియట్గా మెంటల్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. చిన్నగా ఉన్నప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ లేకపోతుంది. సెల్ ఫోన్ లేవు, టీవీ లేవు. ఏమన్నా మనకున్న టైంపాస్ ఏంటంటే బయట పోయి ఆడుకోవాలి. అట్లా మన బాల్యం గడిచిపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరింట్లో తల్లిని మారాం చేసి తల్లిని ఇబ్బంది పెట్టి పిల్లలు సెల్ ఫోన్ ఆడుకుంటారు. గ్రౌండ్లో బంద్ చేసి ఆటలు, సెల్ ఫోన్లో ఆటలు మొదలుపెట్టింది. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఆల్మోస్ట్ కోల్పోతారు. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులందరూ కూడా నా పిల్లలు డెఫినెట్గా క్రీడల వైపు మరణించాలని చెప్పేసి ఈరోజు మీ పిల్లలందరూ కూడా చెస్ ఆడిపించి చెస్ కాంపిటీషన్లో పాల్గొనే చేసినందుకు మీకు మనస్ఫూర్తి అభినందనలు. ఎందుకంటే పిల్లలు సెల్ ఫోన్ వైపు కాకుండా సెల్ ఫోన్లో ఆటలు ఆడద్దు, ఫిజికల్గా ఆటలు ఆడాలని మీకు డైవర్ట్ చేసినందుకు మీకు అభినందనలు. మీ పిల్లలు కూడా చక్కగా ఆడిన భావిస్తాం. అందుకే ఈరోజు ఫస్ట్, సెకండ్ 3 కాంపిటీషన్లు కూడా అద్భుతంగా వరంగల్, హైదరాబాద్, కర్ణాటక వచ్చినందుకు డెఫినెట్గా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, మన జీవితం కూడా చెస్ లాంటిది. చెస్ ఆడి 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 ఒక్క రాంగ్ స్టెప్ అయితే చెప్పబడుతుంది. అలాగే జీవితంలో చిన్న రాంగ్ స్టెప్. అందుకే మనం కూడా మన జీవితం కూడా ఆచితూచి తప్పు చేయకుండా పోతేనే మన లైఫ్ కూడా అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు బంగారు వేసుకుండాలి అని చెప్పి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్.